న్యాయవాది మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం రోహన్ కోర్టు వద్ద ఉన్నాము. నిన్న పత్తికొండ కోర్టుని సందర్శించాను. అక్కడ పత్తికొండ లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే యాక్చువల్గా జడ్జిల మీద పోలీసుల ద్వారా ఈ యొక్క సెటిల్మెంట్స్, లోక్ అదాలత్ సెటిల్మెంట్స్ ఒక ఫోర్స్గా కూడా కొన్ని చేయించడం జరుగుతుందని చెప్పి న్యాయవాదులంతా వాపోతున్నారు. అసలు ఏదైనా సెటిల్మెంట్ లోక్ అదాలత్ ద్వారా జరిగితే న్యాయవాదుల ద్వారా జరగాలి, కానీ అది పోలీసుల ద్వారా జరగకూడదు. ఆ పోలీసుల ద్వారా చేయడం వల్ల ఒక బాండింగ్ ఏర్పడిపోయింది జ్యుడిషియరీకి పోలీస్ వ్యవస్థ మధ్య. ఆ బాండింగ్ని బ్రేక్ చేయాలి. అందువల్లే వాళ్ళకి జ్యుడిషియరీ అంటే లెక్క లేకుండా ఇలా కోర్టుల్లోకి వచ్చి నిందితులు కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. జ్యుడిషియరీ మీద డిస్రెస్పెక్ట్ ఎక్కువైపోయింది, జడ్జిల మీద కూడా భారం ఎక్కువైపోయింది. ఈ ఫోర్స్డ్ సెటిల్మెంట్స్ లోక్ అదాలత్ల ద్వారా చేయడం అది సెటిల్మెంట్ కాదు. న్యాయవాదుల మధ్య కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అది సెటిల్మెంట్ అవుతుంది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కూడా. ఇది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ పోలీసుల ద్వారా ఎక్సర్సైజ్ చేసి, ఒక అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేసి అది సెటిల్మెంట్ చేసి అది లోక్ అదాలత్ పరిష్కారం అని చెప్పి తీర్పులు ఇవ్వడం మనమంతా ఖండిస్తున్నాం. అటువంటి ఫోర్స్డ్ సెటిల్మెంట్స్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ పోలీసుల ద్వారా చేసే లోక్ అదాలత్లకి మనమంతా వ్యతిరేకంగా పోరాడతాం. రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు, ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించండి. ఈ ఫోర్స్డ్ లోక్ అదాలత్ సెటిల్మెంట్స్ ఏమి లేకుండా చేయడానికి నేను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. రవీంద్రబాబు చౌదరి, డోన్.